జగన్మోహన్ రెడ్డి, నీకు మాట్లాడటమే చేత కాదు. జగన్మోహన్ రెడ్డి, మాటలు నేర్చుకుంటారా ముందు? విలువలు తెలియదు నీకు, దోసుకోవటం తెలుసు. విలువ అంటే తెలియదు. మనిషి ఏ రకంగా బతుకుతాడనేది నీకు తెలియదు. నీకు దొంగతనం చేయటం, మట్టలు చేయటం, మానభంగాలు చేయటం మీ బ్యాచీకే ఉండదు. అది నువ్వేమన్నా దొంగలు తయారు చేసావు, దోపిడీ దొంగలు తయారు చేసావు. ఆయన ఏమైనా మేధావులు తయారు చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మేధావులు తయారు చేశాడు. నిన్న నిమ్మల రామనాయుడు గారు చక్కగా 4 రోజులు దగ్గర 4 రోజులు కూర్చొని పుడమేరు గట్టు దగ్గర కూర్చొని ఆ పనులు చేస్తుంటే ఎట్లా ఉందో తెలుసా? ఎంత కష్టపడ్డారో తెలుసా? అసలు 4 రోజులు ఇంటికి వెళ్ళకుండా ఆహారం అక్కడే, నీరు అక్కడే, స్నానం అక్కడే చేస్తుంటే నీకు బుద్ధి జ్ఞానం ఉందిరా జగన్మోహన్ రెడ్డి? అంత చక్కగా ఆ కట్టను అరికట్టి విజయవాడని కాపాడారా. 3 చోట్ల గండి పడితే 2 చోట్ల పడిచి 3వ చోట కూడా మిలిటరీని తెప్పించాడు. ఏంది దేశ సేవ చేసే మిలిటరీకి వాళ్ళకి ఎన్నో అనుభవాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళని పిలిపించి ఆ 3వ గట్టును కూడా దగ్గర ఆ 3వ చోట కూడా పడిన దానికి చక్కగా కట్టించాడు. ఎంత బాగుందో తెలుసురా నాయన. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని, వైసీపీ కార్యకర్తలను ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు ముద్దుడయ్యాడు. ఇవాళ ఎందుకో తెలుసా? 74 ఏళ్ల వయసులో బస్సులో తిరుగుతూ, స్నానం అక్కడే, ఆహారం అక్కడే, పనిచేస్తూ, నైటు పగలు పనిచేస్తూ ఎంప్లాయీస్ని కానీ ఎంతోమంది వాళ్ళు కూడా ముద్దులయ్యారు. చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంటే ఎలా పనిచేస్తారా అనే ఆలోచనలతో ప్రజల్ని ఎలా కాపాడుతారు అని వాళ్ళ మనసుల్లో కూడా మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనలు వాళ్ళు కూడా ఇచ్చారు. ఎంప్లాయీస్ కూడా మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చూసి మనం నేర్చుకోవాలరా. రేపు పొద్దున మన బిడ్డలకి, భారీ పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంటుందిరా, ఆయన చూసి మనం నేర్చుకోవాలరా అని ఇవాళ ఆలోచనకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారిని చూసి. ఎందుకో తెలుసా? కష్టం విలువ ఆయనకు తెలుసు. ప్రజలు ఎప్పుడు ఆనందంగా బతకాలంటాడు. ఆనంద దేశాల గురించి మాట్లాడతారు. ఆనంద దేశాలంటే ప్రజలు అక్కడ అందరూ ఆనందంగా బతుకుతారు. అట్టనే మన ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాల్లో ఆనంద రాష్ట్రాల్లో పెట్టమని పోటీ పెడితే మన ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. రేపు కావాలంటే చూసుకుంటే 5 ఏళ్లలో ప్రతి ఒక్కరు చిరునవ్వుతో బతుకుతారు. అలాంటి రాష్ట్రాన్ని తయారు చేస్తారు. వచ్చి 3 నెలలు కాలేదురా నాయన. జగన్మోహన్ రెడ్డి, నువ్వు అప్పుడు ఇన్ని నిందలేసావురా నాయన, అన్ని నిందలేస్తున్నావురా ఆయన మీద. ఆయనకి నిందలు కాదు నువ్వు వేసింది, ఆయనకి జనాలే వస్తారంటే పూలు చల్లుతున్నట్టుంది. ఆయనకి నువ్వనే మాటలు పూలు చల్లినట్టుంది. అట్టా ఉంది మాకు మాటలు. నువ్వంటే ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ప్రజలు దేవుళ్ళు అనే పార్టీ నుంచి వచ్చాడు నాయన చంద్రబాబు నాయుడు. ప్రజలే దేవుళ్ళు అన్నాడు రా అరే నాయన ఎన్టీ రామారావు గారు. అట్టనే ప్రజలే దేవుళ్ళు అంటున్నాడు రా చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క బిడ్డ ఆనందంగా బతకాలని కోరుకునేవాడు చంద్రబాబు నాయుడు. నేనెంతో ప్రాణం నాకు చంద్రబాబు నాయుడు గారండి. ఎవరు ఇంతవరకు నాతో ఒక్కడ కూడా గెలవల. చంద్రబాబు నాయుడు గారిని అదని ఇదని ఎన్నో రకాలుగానే వాళ్ళు ఎవరు నాతో పోటీకి వస్తే ఎవరు నా మీద ఓడిపోయి కొట్టపోయారు కానీ గెలవలేకపోయారు. ఒకటే చెబుతున్నాను, వైసీపీ నాయకులారా, వైసీపీ కార్యకర్తలారా, వైసీపీ ఎవరైనా చిన్న ఓటర్లారా, మీరు అందరూ చక్కగా మన రాష్ట్రం బాగుండాలి, మనం బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి, మనందరం కలిసిమెలిసి ఉండాలి అని మీరు ఆలోచించండి. తెలుగుదేశం కార్యకర్తలారా, మీకు చెబుతున్నాను, మీకు ఒక మన చంద్రబాబు నాయుడు గారి పేరు నిలపాలంటే ఊళ్ళలో ఎలాంటి తగాదాలు లేకుండా మీరు కూడా ఏం బావగారు మీరు కూడా బాగున్నారా, మనం కూడా అందరం కలిసిమెలిసి హాయిగా పనిచేసుకుందాం, ఎక్కడ గొడవ లేకుండా మనం అన్ని పనులు చేసుకుందాం, అందరం కలిసి చేసుకుందాం అని ఆలోచన మీరు వేసరండి. చంద్రబాబు నాయుడు గారిని అనే వాళ్ళే ఉండరు. ఊళ్ళల్లో చిన్న గొడవల వల్ల చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే వైసీపీ కార్యకర్తలు కాదు, నాయకులు కూడా ప్రేమే. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఊళ్ళలో పిస్టేజ్ వల్ల
చంద్రబాబు నాయుడు గారికి మీరు పరువు తీస్తున్నారు. తెలుగుదేశం కార్యకర్తలకు మీకు ఒకటే మనవి చెబుతున్నారు, ఆయన గౌరవాన్ని పెంచండి, ఆయన గౌరవాన్ని తగ్గించవాకండి. మీరు ఆయన గౌరవం ఎంత పెంచితే అంత మంచిది. ఆయనకి ఆల్రెడీ వచ్చేసింది, మీరు చెయ్యకర్లా. కాకపోతే మన వల్ల ఓళ్ళల్లో ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బంది లేకుండా మీరు చెయ్యండి. వెళ్ళి వైసీపీ కార్యకర్తల నాయకులతో వెళ్ళి ఏం బావగారు బాగున్నారా, బావా ఏదైనా కానీ ఏదైనా ఊరేదైనా చేసుకోవాలంటే చిన్న చిన్న పనులు అందరం కలిసి చేద్దాం బావా, చెప్పవా నువ్వు ఏదైనా ఐడియా అయ్యి బావా అనండి. వాళ్ళు ఇంకా సంతోషపడతారు. అమ్మయ్యా ఇప్పుడు అందరం కలిసి పని చేసుకుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ దేశం బాగుంటుంది. ఇలా చూడు, మన దేశంలో ఇవాళ రామ్మోహన్ నాయుడు ఇది దేశ గౌరవాన్ని పెంచాడు రా నాయన. పార్లమెంట్లో మనకు గౌరవం కదరా నాయన. ఇలా అన్ని దేశాల వాళ్ళే రామ్మోహన్ నాయుడిని ఎన్నుకున్నారు రా నిన్న. నువ్వు ఆయన సభ్యత్వం, ఆయనకి ఒక హోదా ఇచ్చారు అన్ని దేశాల వాళ్ళు. అట్లాంటి దాన్ని మనం చంద్రబాబు నాయుడు మేధావులు తయారు చేస్తాడనేది అదేరా నాయన. ప్రజలకి మీకు విజ్ఞప్తి, ఆయన గౌరవాన్ని పెంచుదాం, ఆయన విలువలు పెంచుదాం. మనం ఆయన విలువను తగ్గియద్దు. తెలుగుదేశం కార్యకర్తలారా మీకు మనవి చేస్తాను, మీరు మంచి ఆలోచనతో బావా అనండి, అక్క అనండి, మనకి ఏదైనా అన్నా అనండి. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చక్కగా మీరు ఏ బంధుత్వంతో కలవాలంటే ఆ బంధుత్వంతో కలగండి. కులాల గురించి మతాల గురించి మాట్లాడొద్దు. మతం గొప్పది కాదు, కులం గొప్పది కాదు, గుణం గొప్పది. మనం దేవుడి గుడికి వెళ్తాం ఎందుకు? అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం. మనం అలానే మంచి జరగాలని మీరు కోరుకోండి. గుడికి అన్ని మతాల వాళ్ళు కోరుకోండి, ఒకరికొకరు కలిసిమెలిసి ఉందాం. అప్పుడే దేశ గౌరవం, రాష్ట్ర గౌరవం కూడా పెరిగిద్దిరా నాయన. జై చంద్రన్న. నీకు పరామర్శగా వచ్చి కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు మరొకసారి విమర్శలు చేయడం, ప్రజల్ని నిర్లక్ష్యంగా వదిలేశారు. చంద్రబాబు నాయుడు తప్పిదాల వల్ల ఈ రోజున ఈ బుడమేరు నది అనేది ఎంత పొంగిందని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎలా అనిపిస్తుంది ఆయన చేసిన వ్యాఖ్యలు, ఏం చెప్తారు? ముందు బాధపడుతున్నాను, తర్వాత చింతిస్తున్నాను. చిచ్చి ఇలాంటి మనుషులు ఉన్నారని దేవుడి దయ, చల్లని దీవెనలు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఆయనకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ నేర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వినయభృతంగా కోరుకుంటున్నాను. ఏమండి 2014లో విజయమ్మ వైజాగ్లో పోటీ చేసి ఓడిపోయారని చెప్పి మా అమ్మని ఓడిచ్చారని చెప్పి ఉదు తుఫాన్ వచ్చిందని చెప్పిన కారుకోతులు కూసింది వీళ్ళే. ఓకే, దాని తర్వాత నిన్నేమో గేట్లు అన్నాడు, ఈరోజేమో నది అన్నాడు, రేపు వచ్చి కృష్ణా నదిని సముద్రం అంటాడేమో. నాకు భయం వేస్తుంది బాబయ్య. ఓసారేమో గుంటూరుని గుండూరు అన్నాడు, ఇంకోసారి ఆడుకుపోయి ఏదో మాట్లాడిపోయి ఏదో అన్నాడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు ఏదో మాట్లాడాడు. జనగణమన పాడడం రాదు. ఆయన దగ్గర నుంచి మీరు తప్ప ఇంకేం